ఏపీ టెట్ 2024లో ఇది మార్చి 1న మార్నింగ్ సెషన్ 1లో మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి పేపరు ఎస్జిటి పేపర్ ఇది. ఈ ఎస్జిటి పేపర్ అనేది రాబోయే డిఎస్సికైనా రాబో టెట్కైనా అది టీఎస్లో అవ్వచ్చు, ఏపీలో అవ్వచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఏ విధంగా ఒక క్వశ్చన్ని ఒక షార్ట్కట్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి, కానీ అంతే కంగారు పెడతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎంత మ్యాథ్స్ వాళ్ళకైనా కొన్ని క్వశ్చన్స్ అనేవి అడ్డంకిగా ఉంటున్నాయి. వాటిని ఎలాగ అధిగమించాలి అనేది మన యొక్క ఈ క్లాస్ యొక్క ఉద్దేశం. అదేవిధంగా మన యొక్క యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్ నేమ్ ఏంటంటే గణితం విత్ గణేష్. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. దానికి సంబంధించి ఎస్జిటి మ్యాథ్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఎవరైనా కావాలనుకునేవారు ఖచ్చితంగా ఆ కోర్సుని పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ వంతు సహాయంగా నాకు చేయవలసింది ఏంటంటే మరింత మందికి మీరందరూ కూడా మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ 30 సెకండ్స్లో మన యొక్క ప్రతి క్వశ్చన్ని మన యొక్క టార్గెట్ 30 సెకండ్స్లో చేయడం. ఈ టార్గెట్ని ఆధారంగా చేసుకొని గణితం విత్ గణేష్ అనే యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళినట్టయితే మొట్టమొదటి ప్రశ్న, ఈ చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఈ ఎస్జిటి పేపర్స్ అన్నీ 8 పేపర్స్ ఉంటాయి. ఈ 8 పేపర్స్ అయిపోయిన తర్వాత మనకి స్కూల్ అసిస్టెంట్ టెట్లో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 28 సెంటీమీటర్లు వ్యాసము అని ఇచ్చాడు గల వృత్తం యొక్క వైశాల్యం ఎంత? వృత్త వైశాల్యం ఫార్ములా πr². మరి వృత్తం యొక్క వ్యాసం ఇవ్వడం జరిగింది. వ్యాసం అంటే ఇది కేంద్రం గుండా వెళ్ళి అతిపెద్ద జ్యానే వ్యాసం అంటారు. ఇది 6, ఇది 6. 2r ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 28 ఇచ్చాడు. r ఈక్వల్ ఏమవుతుంది? 28/2 అవుతుంది. 2 1 జా 2 14 జా అంటే r వాల్యూ 14 అనమాట. అంటే πr² వృత్త వైశాల్యం 22/7 ఇంటూ r అంటే 14 ఇంటూ 14. 7 1 జా 7 2 జా 22 2 జా 44 ఇంటూ 14. 14 4 56 5 14 4 56 5 61 616 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఘనపరిమాణం 625 సెంటీమీటర్ క్యూబ్. ఎప్పుడు కూడా సెంటీమీటర్ క్యూబ్లో ఉంటుంది ఘనపరిమాణం. మరియు భూ వైశాల్యము 25 సెంటీమీటర్ స్క్వేర్ అయిన దీర్ఘగణం ఎత్తు ఎంత? ఒక దీర్ఘగణం ఈ విధంగా ఉంది. ఒక దీర్ఘగణం. ఈ దీర్ఘగణంలో భూ వైశాల్యం ఇవ్వడం జరిగింది. భూ వైశాల్యం అంటే ఇది. ఈ వైశాల్యం ఎంత ఇచ్చాడు మనకి? 25 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. మరి ఎత్తు ఎంత? ఇది హైట్. ఈ హైట్ ఎంత అని చదువుతున్నా. మరి ఘనపరిమాణం కూడా ఇచ్చాడు. ఘనపరిమాణం V = LBH. ఘనపరిమాణం ఎంత ఇవ్వడం జరిగింది? 625. మరి భూ వైశాల్యం అంటే ఇదే కదా, LBయే కదా, L × B కదా. ఇది L, ఇది B అయితే L × B కదా. అంటే L × B ఎంత ఇచ్చాడు? 25 ఇంటూ H ఎంత? H తెలియదు కాబట్టి H ఈక్వల్ ఏమవుతుంది? 625/25. 25లో 625 అంటే హైట్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్లు. ఆప్షన్ థర్డ్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అసలు యాక్చువల్గా ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటే ఏ 3D పిక్చర్కైనా ఘనపరిమాణం V = భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. ఇది ఫార్ములా. ఘనపరిమాణం వాల్యూమ్ V = భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. ఈ విధంగా ఫార్ములా వేసుకొని చేయాలి. ఓకే, నెక్స్ట్ లీప్ సంవత్సరం కానిది.
అన్నీ కూడా లీప్ సంవత్సరాలు అవుతున్నాయి. ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, కానీ ఇది కాదు. ఎందుకు కాదు? 4 చేత ఒక సంవత్సరం 4 చేత భాగించబడితే ఇది 4 చేత భాగించబడుతుంది, ఇది 4 చేత భాగించబడుతుంది, ఇది 4 చేత భాగించబడుతుంది. ఇలా 4 చేత భాగించబడితే ఇవి లీప్ సంవత్సరాలు అవుతాయి. ఇది 4 చేత భాగించబడదు. ఎలా డైరెక్ట్గా చెప్పేస్తున్నాం? 4 చేత భాగించబడాలంటే ఆ సంఖ్య యొక్క చివరి 2 స్థానాల్లో ఉన్న సంఖ్యను చూసుకుంటే సరిపోతుంది. ఈ 2 సంఖ్యలు చూసుకుంటే సరిపోతుంది. 88ని 4 అనేది భాగిస్తుంది. 4 రెళ్ళు 8, మళ్ళా 4 రెళ్ళు 8 భాగిస్తుంది 4 చేత. కాబట్టి ఇది లీప్ సంవత్సరం 1988. 92 చూడండి. 92 4 చేత భాగించినట్టయితే 4 రెళ్ళు 8, 1 2 4 మూల 12. కాబట్టి ఇది కూడా 4 చేత భాగించబడుతుంది. 96ని చూడండి. 96ని 4 రెళ్ళు 8, 1 6, 4 4 16. ఈ 3 కూడా 4 చేత భాగించబడుతున్నాయి. కాబట్టి ఆ 3 కూడా లీప్ సంవత్సరాలు అవుతాయి. కానీ మనకు ఆన్సర్ ఏంటి? 1994 అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 94 చూడండి. 94 4 చేత భాగించాలనుకోండి. 4 రెళ్ళు 8, 1 4 మిగిలింది, 4 మూల 12. శేషం అనేది 2 వచ్చింది. అంటే 94ని 4 నిశ్శేషంగా భాగించబడలేదు. కాబట్టి అది లీప్ సంవత్సరం కాదు. ఓకే, నెక్స్ట్ 100 లీటర్లను మిల్లీ లీటర్లో మార్చిన. అడేమన్నాడు? 100 లీటర్లు. లీటర్లని మనం ఏం చేయాలంటే ఫస్ట్ లీటర్కి మనం ఏం చేయాలి? ఈ లీటర్ని మిల్లీ లీటర్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ ఎలా మార్చాలి? సెంటీలీటర్లోకి మార్చుకోవాలి. మిల్లీ లీటర్లో మార్చాలని ఫస్ట్ సెంటీలీటర్లోకి మార్చాలి. లీటర్కి సెంటీలీటర్లు ఏంటంటే 100. 100ని అలాగే ఉంచి ఏం చేయాలంటే ఇంటూ పెట్టి ఈ లీటర్ల ప్లేస్లో 100 సెంటీలీటర్లు అని రాయాలి. సెంటీలీటర్లు దట్ ఈక్వల్ టు ఈ 2 మల్టిప్లై చేస్తే ఒకటి పక్కన 4 సున్నాలు, ఒకటి పక్కన 4 సున్నాలు పెట్టేస్తే 10,000 సెంటీలీటర్లు వచ్చింది. మరి ఈ 10,000ని అలాగే రాసేసి మరి సెంటీలీటర్ ప్లేస్లో ఏం రాయాలి? ఇంటూ పెట్టి సెంటీలీటర్కి మిల్లీ లీటర్లు ఎన్ని? 10 మిల్లీలీటర్లు. 10 మిల్లీలీటర్లు. ఇప్పుడు మిల్లీలీటర్లు ఈ 100 లీటర్లని మిల్లీ లీటర్లో మార్చడం జరిగింది. ఈ 10,000ని 10 చేత మల్టిప్లై చేస్తే 1,00,000 అవుతుంది. ఒకటి పక్కన 5 సున్నాలు. మిల్లీలీటర్లు. మిల్లీలీటర్లో మార్చడం జరిగింది. 10 లీటర్లని మిల్లీ లీటర్లో మారిస్తే ఎంత వచ్చింది? 1,00,000. 1,00,000 ఎక్కడ ఉంది? థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇగో చూడండి. ఇక్కడ ఒక కామా, ఇక్కడ ఒక కామా. నెక్స్ట్ క్వశ్చన్. 2x² + x - a = 5 అయినా x = 0 అయినా ఏ విలువ ఎంత అంచనా? ఇప్పుడు x = 0 వేసేయండి. 2 × 0² + 0 - a = 5. 2 × 0 అంటే 0, 0 + 0 అంటే 0, - a = 5. - a = 5 వచ్చింది. అప్పుడు a = ఏమవుతుంది అంటే -5 అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 3 × 10⁻⁻5 సాధారణ రూపంలో రాయను. ఈ 10⁻5 కిందకు వస్తే ఏమవుతుంది? 3/10⁻5 అవుతుంది. -5 అనేది కిందకు వస్తే +5 అవుతుంది. = 3/10⁻5 అంటే ఒకటి పక్కన 5 సున్నాలు పెట్టాలి. ఇంకోటి ఒకటి పక్కన 5 సున్నాలు పెట్టాలి. ఒకటి పక్కన 5 సున్నాలు ఉందంటే 3 ఈ పాయింట్ అనేది ఎక్కడ వస్తుంది? 1 1 2 3 4 5 ఇక్కడ పాయింట్ వస్తుంది. 4 డెసిమల్స్ 5 ఒకటి పక్కన 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి 5 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెడితే ఇలా రాయొచ్చు అనమాట. అంటే ఎక్కడ వచ్చింది ఆన్సర్? 1 2 3 4 5. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. 5pq × p² - q² ఈజ్ డివైడెడ్ బై 2p × p + q అన్నాడు. అదేమంటున్నాడు? 5pq × p² - q² డివైడెడ్ బై అన్నాడు కాబట్టి బై 2p × p + q అని రాశాడు. ఇలాగా ఇప్పుడు ఏం చేస్తాం? ఈ పీకి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది? 5q. ఇది a² - b² లాగా ఉంది కాబట్టి
ఏ ప్లస్ బి అంటే పీ ప్లస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ బై 2 ఇంటూ పీ ప్లస్ క్యూ. ఈ పీ ప్లస్ క్యూకి ఈ పీ ప్లస్ క్యూకి పోయింది. 5q బై 2 ఇంటూ పీ మైనస్ క్యూ. ఎక్కడుంది ఆప్షను? 5q బై 2. ఇక్కడ చూడండి, 4th వన్ ఇది రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ ఏ పవర్ 22 ఇంటూ 4 ఇంటూ ఏ పవర్ 26 లబ్ధం అన్నాడు. అంటే ఏం లేదు, ఏ స్క్వేర్ ఇంటూ 2a పవర్ 22 ఇంటూ 4a పవర్ 26 ఇలాగ ఇవ్వడం జరిగింది. 2 నాలుగు ఎంత? 8. ఇక్కడ ఏకి పవర్ ఏముంది? ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు ఇంటూ చేసేటప్పుడు మనం పవర్స్ని యాడ్ చేయాలన్నమాట, అంతే. ఏ ఒకటే వేసి పవరు 2 ప్లస్ 22 ప్లస్ 26 దట్ ఈక్వల్ టు 8 ఇంటూ ఏ పవర్, ఈ రెండు కలిపితే 24, 24కి 26 యాడ్ చేస్తే 50. ఏ 8 ఇంటూ ఏ పవర్ 50 ఎక్కడుంది? 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సమగణం యొక్క ఘనపరిమాణం సూత్రం అన్నాడు. సమగణం అంటే ఈ విధంగా ఉంటుంది. సమగణంలో ఎప్పుడూ కూడా అన్ని అంచులు సమానంగా ఉంటాయి. అంటే ఇది ఏ అయితే ఇది ఏ, ఇది ఏ, అన్నీ ఏనే ఉంటాయి. అన్ని అంచులు కూడా ఏనే అవుతాయి. అలా అయితే ఘనపరిమాణం v ఈక్వల్ ఏమవుతుందంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. అప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది. ఏ క్యూబ్ ఎక్కడుంది? 3rd వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. క్రింది కోణాల్లో పూరక కోణాల జత అన్నాడు. పూరక కోణాలు అవ్వాలంటే 90 డిగ్రీలు అవ్వాలి. ఎక్కడ 90 డిగ్రీలు అవుతుంది? ఇక్కడ కాలేదు, ఇక్కడ అవుతుంది, ఇక్కడ కాలేదు, ఇక్కడ కాలేదు. ఓకేనా? 90 డిగ్రీలు కావాలన్నమాట. మొత్తం కలిపితే 90 డిగ్రీలు కావాలి. ఆన్సర్ 2nd వన్ ఈజ్ రైట్ ఆన్సర్. పూరక కోణాలు. సంపూరక కోణాలు అన్నాడు అనుకోండి, సంపూరక కోణాలు అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి 180 డిగ్రీస్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వన్లో 3D ఆకారం కానిది. ఐస్ క్రీమ్ 3D ఆకారం, పాచిక 3D ఆకారం, చెక్క మొద్దు 3D ఆకారం. ఐస్ క్రీమ్ అనేది కోన్ ఐస్ క్రీమ్ కోన్ అంటాం. కోన్ అంటే శంకువ ఆకారం అన్నమాట, శంకువ. పాచిక అనేది డైస్ అంటే ఘనం. ఇవన్నీ కూడా 3D పిక్చర్స్, ఘనం. చెక్క ముద్ద అనేది స్తూపం, ఇది కూడా 3D పిక్చర్. కాగితం అనేది ఇది 2D. ఓకే, కాబట్టి మనకి 3D కానిది ఏదంటే కాగితం. ఓకే, నెక్స్ట్. 5 భుజాల సంఖ్య గల బహుభుజిని ఏమని పిలుస్తారు? పంచభుజి. దీన్నే పెంటాగాన్ అంటారు. 5 భుజాలు ఉంటాయి అన్నమాట. ఇలాగా 5 భుజాలు ఉంటే దాన్ని పెంటాగాన్ అంటారు, పంచభుజి అని అంటారు. ఓకే, 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు దేనికి ఉంటాయి? దీర్ఘ చతురస్రానికి ఉంటాయి. ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది పొడవు, ఇది వెడల్పు. అంటే పొడవు కలిపేశాడు 2 పొడవులు, ప్లస్ ఈ వెడల్పు కలిపేశాడు 2 వెడల్పు. ఇది దేనికి? దీర్ఘ చతురస్రం చుట్టుకొలతకి సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు ఇక్కడ మనకి ఇవ్వబడినవి. సైన్స్ పరీక్షలో సాధించినటువంటి మార్కులు ఇవ్వబడినవి. అయితే 75 మార్కులు, 81 మార్కులు, 95 మార్కులు, 56 మార్కులు, 48 మార్కులు, 39, 85, 90, 76 మరియు 85. వీళ్ళు ఎంతమంది? 10 మంది. 10 మంది విద్యార్థులు. 10 మంది విద్యార్థులు. ఈ 10 మంది విద్యార్థులు సైన్సులు పరీక్షలో సాధించిన మార్కులు ఇవ్వబడి సగటు మార్కు ఎంత? ఆ 10 మంది విద్యార్థుల సగటు మార్కు ఎంత అన్నాడు. ఇంత పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సగటు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటిలోని 70 ఉందనుకుని 70 సగటు అనుకుందాం. 70 అనుకుంటే ఇక్కడ 70కి అదనంగా 5 ఉంది కాబట్టి 5 ప్లస్ ఇక్కడ 70కి అదనంగా 11 ఉంది కాబట్టి 11 ప్లస్ ఇక్కడ 70కి అదనంగా 25 ఉంది కాబట్టి 25 ప్లస్ ఇక్కడ 70కి అదనంగా లేదు తక్కువ ఉంది కాబట్టి -14, అంతే కదా. ప్లస్ ఇక్కడ 70 కన్నా మనకి ఎంత తక్కువ ఉందంటే -22 తక్కువ ఉంది. ప్లస్ ఇక్కడ 70 కన్నా ఎంత తక్కువ ఉందంటే -31 తక్కువ ఉంది. ప్లస్
ఇది 70 కన్నా ఎంత ఎక్కువ ఉందంటే 15 ఎక్కువ ఉంది, ప్లస్ 70 కన్నా 20 ఎక్కువ ఉంది, 70 కన్నా 6 ఎక్కువ ఉంది, ప్లస్ 70 కన్నా 15 ఎక్కువ ఉంది. వీటన్నిటిని కలిపేసి బై 10 చేసామనుకోండి మనకు ఒక సగటు వస్తుంది. ఆ సగటుని దీనికి యాడ్ చేసామనుకోండి వీటన్నిటి యొక్క సగటు అదే అవుతుంది. వీటన్నిటిని కలిపితే ఎంత వస్తుందంటే మనకి 30 రావడం జరుగుతుంది. 30/10 ఎంత వస్తుందంటే 3 వస్తుంది. మీరు కంప్లీట్గా చేయండి. 10 ఒకట్లు 10 మూడులు 3 వచ్చింది. అంటే మనం ఆల్రెడీ 70 అనుకున్నాం. ఆ 70కి ఈ 3ని కలిపామనుకోండి 73 అనేది మనకి 73 అనేది సగటు అవుతుంది. ఆ 73 థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఈ రెండు కూడా హారాల్లో సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక హారం వేసుకొని 16లోంచి 7 సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 16లో 7 పోతే ఎంత? 16లో 7 పోతే 9/5. 9/5 ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఒక నగర జనాభా 2500 నుండి 25,000 నుండి 24,500 తగ్గింది. అయినా తగ్గుదల శాతం ఎంత? అసలు ఎంత తగ్గింది? 500 తగ్గింది. ఎంత ఉండేది? 25,000 ఉండేది. ఇంటూ 100, అదే తగ్గుదల శాతం ఫార్మ్. ఎంత తగ్గింది? 500 తగ్గింది. ఎంత ఉండేది మొదట? అది కింద నెయ్యాలి. ఇంటూ 100 చేసినట్టయితే మనకి ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకు పోయింది, ఈ 0కి ఈ 0కి పోయింది. 5 ఒకట్లు 5 రెళ్ళు, 2 ఒకట్లు 2 5లు, 5% తగ్గింది. ఎంత శాతం తగ్గింది? సారీ రాంగ్, ఒక్కసారి. ఎంత తగ్గిందంటే 500 తగ్గింది. బై ఎంత ఉండేదంటే 25,000 జనాభా ఉండేది. ఇంటూ 100. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి పోయింది. 5 ఒకట్లు 5 50లు, 51 52. ఎంత శాతం తగ్గిందంటే 2% తగ్గింది. ఆప్షన్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఒక దుకాణంలో ఒక గౌను ఖరీదు 750 రూపాయలు. దానిపై 10% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసింది ఎంత? అసలు 750 రూపాయలు ఉండేది. దానిపైన ఎంత శాతం అమ్మకం పన్ను విధించాడు? 10% అమ్మకం పన్ను విధించాడు. అంటే ఎంత అవుతుంది? 110% అవుతుంది. 110% అంటే ఎలా రాయాలి? 110/100 అని రాయాలి. ఈ 0కి ఈ 0కి పోయింది, ఈ 0కి ఈ 0కి పోయింది. 11 5లు 55, 5 11 7ల 77, 77కి 5 కలిపితే 82, 825 రూపాయలు అయింది. అమ్మకం పన్ను చెల్లించిన తర్వాత మనకి ఆ గౌను ఖరీదు 825 రూపాయలు అయింది. ఓకేనా? ఈ విధంగా మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7/8 శాతంగా మార్చండి. 7/8 శాతంగా మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. అంతే. 4 రెళ్ళు 4 25లు, 7 25లు ఎంత అవుతుంది? 175. 175/2 అంటే 2 8ల 16, 1 5 ఉంది 8, 2 7ల 14, 1/2%, 87.5%. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక పశువుల పాకలో 200 గేదెలు 250 ఆవులు ఉన్నాయి. గేదెలు ఆవుల నిష్పత్తి ఎంత? గేదె ఇష్టు ఆవు. వరుస క్రమం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ గేదెలు 200, ఆవులు 250. ఈ 0కి ఈ 0కి పోయింది. 5 4లు 20, 5 5లు, 4:5 ఆన్సర్ అవుతుంది. ఇగో 4:5 ఆన్సర్ అవుతుంది. చాలామంది 5:4 కూడా ఒక్కోసారి ఆ వరుస క్రమం గుర్తించిన వాళ్ళు ఈ విధంగా 5:4 అని కూడా పెట్టడం జరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు చేసే పొరపాట్లు నేను గుర్తు చేస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా క్వశ్చన్ బాగా చదవండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ 11,05,92 యొక్క ఘనమూలం ఎంత అని అడిగాడు. అసలు యాక్చువల్గా 1,10,592. ఇది 1,10,592. ఇప్పుడు మనం కామాలను తొలగించేస్తున్నాం, ఎందుకంటే మనకు అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే ఏం లేదు, ఈ 3 ఒక పేరు, ఈ 3 ఒక పేరు. అసలు ఈ పేరులో మనకి ఏముంది? అసలు మనకి ఘనమూలం అన్నప్పుడు ఘన సంఖ్యలు అంటే ఏంటో తెలియదు. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ ఎంత? 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125,
మనకి ఘన సంఖ్యలు ఖచ్చితంగా 10 క్యూబ్ వరకు తెలిసి ఉండాలి. 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ ఎంత అంటే 512, 9 క్యూబ్ ఎంత అంటే 729, 10 క్యూబ్ ఎంత అంటే 1000. ఓకే, ఇక్కడ ఒకట్ల స్థానంలో 2 వచ్చింది. ఏ ఘన సంఖ్యకు ఒకట్ల స్థానంలో 2 ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఈ 8 అనేది దీని యొక్క ఆన్సర్కి ఒకట్ల స్థానంలో మనకి ఏమొస్తుందంటే 8 వస్తుంది. ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఇదొక గ్రూపు, ఇదొక గ్రూప్ కింద 3 నెంబర్లు ఒక గ్రూప్ కింద విడగొట్టాలి. విడగొట్టిన తర్వాత ఇక్కడ 2 రావడం జరిగింది ఈ గ్రూప్కి ఒకట్ల స్థానంలో. ఆ 2 అనేది ఈ ఘన సంఖ్యలో దేనికి 2 వచ్చిందంటే 8 క్యూబ్కి రావడం జరిగింది. ఆ 8 అనేది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్లో ఒకట్ల స్థానంలో 8 వస్తుంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది కాదైతే. ఓకేనా? ఇప్పుడు ఈ 110 అనేది 110 ఉంది. ఇంకా ఈ 110 అనేది ఏ రెండింటి మధ్య ఉంటుంది? ఈ రెండింటి మధ్య ఉంటుంది. ఈ 64 అనే ఘన సంఖ్యకి 125 అనే ఘన సంఖ్యకి మధ్యలో ఉంటుంది. అంటే 64కి కంటే 110 ఎక్కువ, 125 కంటే 110 తక్కువ. 64ని ఏ విధంగా రాస్తాం? 4 క్యూబ్ ఈజ్ లెస్ దాన్ 110 ఈజ్ లెస్ దాన్ 125. మరి ఇక్కడ 10ల స్థానంలో ఏ నెంబర్ రావాలి? ఒకట్ల స్థానంలో 8. ఓకే, ఇక్కడ ఈ రెండింటికి ఇది 5 క్యూబ్, ఇది 5 క్యూబ్, ఇది 5 క్యూబ్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ 4 తీసుకోవాలన్నా 5 తీసుకోవాలా? 4 తీసుకోవాలి. చిన్న కనిష్ట సంఖ్యనే తీసుకోవాలి. 48. ఆప్షన్ ఎక్కడుంది? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా ఘనమూలాలను మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. 15 × y - 4. 15 × y 15y - 15 × 4 15 × 4 60, -2 × y -2y, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 9 18 ప్లస్ 5 × y 5y ప్లస్ 5 6 30 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఇదేమో 15y, ఇదేమో 5y, కలిపితే 20y. 20yలోంచి 2y పోతే 18y. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే 48. ఇదేమో -60. ఈ రెండు యాడ్ చేయాలంటే ఒక దాంట్లో ఒకటి తీసేసి మైనస్ దేనికి ఉంది? 60కి ఉంది కాబట్టి ఆ గుర్తు పెట్టాలి. -12 ఈక్వల్ టు 0. 18y ఈక్వల్ టు ఏమవుతుంది? 12 అవుతుంది. y ఈక్వల్ టు ఏమవుతుంది? 12/18. 6 6 2/3 ఎక్కడుంది y వాల్యూ? ఇది సాధిస్తే y వాల్యూ రావడం జరిగింది. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఒక 2 అంకెల సంఖ్యలో ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు, ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు అన్నమాట. 3 రెట్లు అయితే ఒక అంకె వేరొక అంకెకు మరో అంకెకు 3 రెట్లు. ఫస్ట్ మనము ఇక్కడ ఉన్నది ఇది ఒక 2 అంకెల సంఖ్య అనుకుందాం. ఇక్కడ ఉన్నది x అయితే ఇదేమో 3x అనమాట, 3 రెట్లు. ఈ 2 అంకెల సంఖ్యలోని అంకెల్ని తారుమారు చేయగా ఈ అంకెల్ని తారుమారు చేస్తున్నాను చూడండి. ఇక్కడేమో 3x రాయాలి, ఇక్కడేమో x రాయాలి. తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది అని అన్నాడు. అయితే ఆ సంఖ్య ఏది అన్నాడు. ఇప్పుడు ఈ సంఖ్య రాయాలంటే ఈ సంఖ్యను ఎలా రాస్తాం? ఇది 10ల స్థానంలో ఉంది కదా, ఇది 10 × x 10x. ఇదేమో 1ల స్థానంలో ఉంది కాబట్టి 3x × x 1. అంటే ఇది 1లు, ఇది 10లు. 10 × x 10x, 1 × 3x 3x. అంటే ఈ నెంబర్ అనేది 13x. ఈ నెంబర్ ఏమవుతుంది? ఇది 10ల స్థానంలో ఉంది. 10 × 3x 30x ప్లస్ ఇది 1ల స్థానంలో 1 × x x, ఇది 31x. ఈ రెండు యాడ్ చేస్తే మనకేమొస్తుందంట? 88 వస్తుందంట. 88. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 44x ఈక్వల్ టు 88. x ఈక్వల్ టు ఏమవుతుంది? 88/44. x ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. x ఈక్వల్. ఇప్పుడు x వాల్యూ ఇందులో వేసామనుకోండి ఈ నెంబర్లో, అప్పుడు ఏమొస్తుంది? x ప్లేస్లో 2 వస్తుంది, y ప్లేస్లో 3 రెళ్ళు 6 వస్తుంది. అంటే 26 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంత చేసే బదులు ఏం చేయాలంటే ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చండి? ఇప్పుడు ఫస్ట్ ఆప్షనే మనకు ఆప్షన్ అనుకున్నాం.
ఒక సంఖ్య 23 తీసుకున్నాం. ఆ సంఖ్య ఓకే అయింది, 26 ఓకే అయిందా లేదా? ఒక సంఖ్య మరో సంఖ్యకు 3 రెట్లు ఉందా లేదా? ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇదే ఉంది 26. ఆ 26ని తారుమారు చేసాం అనుకోండి 62. ఈ రెండు కలిపితే మనకేమవుతుంది? 26కి 62ని కలిపితే 88 వచ్చిందా లేదా? ఆ విధంగా ఆప్షన్స్ నుంచి కూడా ఇదంతా చేయకుండా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 1 బిలియన్ విలువ ఎంత అని అన్నాడు. అసలు 1 బిలియన్ అంటే ఏంటో తెలియాలి మనకి. ఇది బిలియన్ అనే మాట మనకి సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అన్నమాట, ఇంటర్నేషనల్ సిస్టంలో ఉంటుంది. కానీ మన ఇండియన్ సిస్టంలో 1 బిలియన్ అంటే 100 కోట్లు. 100 కోట్లు. ఈ 100 కోట్లు అంటే 100ని అలాగ ఉంచేసి మనము 100ని అలాగ ఉంచేసి 1 కోటి అంటే ఎన్ని లక్షలు అంటే 100 లక్షలు. 100 లక్షలు. మరి ఈ 100 లక్షలని ఏం చేస్తానంటే 100ని ఇలాగే ఉంచాను. ఈ 100 లక్షలని ఏం చేస్తానంటే 10 × 10 అని రాసేసి లక్షలు అని రాస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ 100 × 10 మల్టిప్లికేషన్ చేస్తే 1000 ఇంటూ ఈ 10 లక్షలని ఏమని పిలుస్తామో 10 లక్షలని 1 మిలియన్ అంటాం. అంటే మిలియన్ అని రాస్తున్నాం 10 లక్షల ప్లేస్లో. అంటే 1 బిలియన్ అంటే ఎన్ని మిలియన్లు రావాలి అంటే 1000 మిలియన్లు. ఎక్కడుంది? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆ విధంగా మనం చేసుకోవాలి. అంటే మనకి తెలియవలసింది ఏంటంటే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్కి ఇండియన్ నెంబర్ సిస్టమ్కి మనకి కంపారిజన్ తెలియాలి. కంపారిజన్ తెలిస్తే మనకి క్లియర్గా 6th క్లాస్లో ఉంది, క్లియర్గా చేయగలుగుతాం అన్నమాట. 1 బిలియన్ అంటే ఎన్ని కోట్లు? 100 కోట్లు. 100ను 100లాగే రాశాను, కోట్నేమో 100 లక్షల కింద రాశాను. ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ విధంగా చేయగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్, ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థికి 110 రూపాయలు చొప్పున 5 విద్యార్థులు డబ్బు పోగేశారు. వారు సేకరించిన మొత్తం ఎంత? ఒక్కొక్కరు 110 రూపాయలు. ఎంతమంది? 5 విద్యార్థులు. అప్పుడు ఏమవుతుంది? 550 అవుతుంది. అంతే. 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.